ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం కట్టుబడి ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. పోలవరం, విశాఖ ఉక్కు కోసం కేంద్రం నిధులు విడుదల చేస్తుందని చెప్పారు. అమరావతి రాజధాని కోసం కేంద్రం సాయం చేస్తుందని తెలిపారు. రాష్ట్రానికి వారి సంపూర్ణ సహాయాన్ని కూడా అందించడం జరిగింది. ఈ మధ్యనే మనం అందరం చూసాం, స్టీల్ ప్లాంట్ కి సంబంధించి 11,440 కోట్ల రూపాయల సహాయాన్ని ఫైనాన్షియల్ ప్యాకేజ్ ని అనౌన్స్ చేయడం జరిగింది. అదే విధంగా పోలవరం నిర్మాణానికి ఏదైతే 15,000 కోట్లు 12,500 కోట్లు ఏదైతే అనౌన్స్ చేశారో దానికి సంబంధించి అదనంగా ఇంకొక 1000 కోట్లతోటి ఇవాళ నిన్న డయాఫ్రమ్ వాల్ కి మళ్ళీ శంకుస్థాపన చేయడం జరిగింది. పాత డయాఫ్రమ్ వాల్ కంటే 6 మీటర్ల ఎగువన కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి వాళ్ళ శ్రీకారం చుట్టడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో అసలు పోలవరం నిర్మాణానికి సంబంధించి ఒక చిటికెడు ఇసుక తట్టెడు కూడా కాదు, చిటికెడు మట్టి కూడా అక్కడ వేయనటువంటి పరిస్థితి. కానీ ఇవాళ త్వరితగతిన అక్కడ పనులు జరుగుతాయి. అదే విధంగా అమరావతికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలని వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా, అదే విధంగా హడ్కో మాధ్యమంగా 11,000 కోట్ల రూపాయలని వాళ్ళ అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇస్తుంది. 4,800 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్కి అందించి అక్కడ ఉన్నటువంటి రోడ్ల నిర్మాణానికి వాళ్ళ కేంద్రం తన సహాయాన్ని అందిస్తుంది.